మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధించిన అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్య అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏ పని ఏ అధికారి చేస్తున్నారో అర్థం కావట్లేదంటూ ఫైర్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే తొలగించాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అనుకున్న సమయంలో మేడారం ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కావాలన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని హెచ్చరికలు కూడా చేశారు సంబంధించిన అధికారులకు. అప్డేట్స్ ఏంటి? సో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసింది. ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి మొత్తం ఈ ప్లానింగ్ అంతా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క నేతృత్వంలో ఈ పనులన్నిటికీ శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది. ఆ టార్గెట్ లోపల మొత్తంగా కూడా పనులు కంప్లీట్ చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి ఇవ్వడం, అది సీతక్క పర్యవేక్షించడం, మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. కానీ ఏదైతే దఫాలుగా టార్గెట్ పెట్టారో ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయకుండా ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాటి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పనుల పురోగతి అనేటువంటిది అనుకున్న సమయం కంప్లీట్ కావాలి. ప్రధాన జాతర అనేటువంటిది జాతర సమయానికంటే 10 రోజుల ముందే మొత్తంగా కూడా కంప్లీట్ చేయాలి. జనవరి ఎండింగ్ లోపల జాతర ఉంది కాబట్టి ముందస్తు మొక్కులు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంతా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో పనిచేయాలని చెప్పి మంత్రులు చెప్పినప్పటికీ ఆ రూట్ మ్యాప్ ని ఖచ్చితంగా అమలు చేయకపోవడంలో కొంత మంత్రి అసహనానికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే ఈ రోజు ఆకస్మిక పర్యటనకి ఆయన శ్రీకారం చుట్టారు మంత్రి సీతక్క. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో మేడారం చేరుకొని అక్కడ ఉన్నటువంటి పనులు ఏదైతే నిర్దేశించిన పనులు వారము 3 days కి ఎట్లా ఉండాలి, షిఫ్ట్ల వారీగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేయాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్లానింగ్ చేశారు. కాబట్టి అది క్షేత్ర స్థాయిలో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేటువంటి సడన్ విజిట్ ద్వారా మొత్తంగా కూడా మంత్రులు ఇద్దరు, అటు సీతక్క అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా విజిట్ చేశారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఏదైతే అది యాజ్ ఇట్ ఈస్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ కాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైనటువంటి మంత్రి అక్కడ ఉన్న శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. మొత్తంగా కూడా అనుకున్న టార్గెట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి గడువులోగా పనులు పూర్తి చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు కళాఖండిగా ఇద్దరు మంత్రులు ఇచ్చి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.